జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అప్పులు చేసి పాలన చేశాడు. రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఈయన ఆర్థిక వ్యవస్థను సరి చేస్తున్నారంటే ఎంతవరకు నిజం? చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త. ఆయన ఆర్థికవేత్త. అసలు ఎంత గొప్ప ఆర్థికవేత్త అంటే ప్రపంచం మెచ్చుకోదగినటువంటి 1-2 పొజిషన్లో ఉన్నటువంటి ఆర్థికవేత్త చంద్రబాబు నాయుడు గారు. చెప్పారంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టే. అలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యవహారాల మధ్య శ్రీలంక అయిపోతుందని, వెనుజులా అయిపోతుందని, రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుందని, అమ్ముకు తినేస్తున్నారని చెప్పి, అసలు ఆంధ్రాలో అడుక్కు తింటం తప్పిస్తే వేరే ఇంకో మార్గం లేదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఇవాళ వరకు లెక్కలు చూస్తే ఇవాళ వరకు 76,000 కోట్ల 76,302 ఐ థింక్ 2-3 ఒకటి అటో ఇటోగా 76,300 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అప్పు రూపంలో తెచ్చుకున్నారు. ఇవాళ ఇంకా విషయం ఇంకోటి కొత్తగా చెప్పాలంటే గత సంవత్సరం డిసెంబర్తో పోలిస్తే ఈ డిసెంబరు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ తగ్గింది. గత డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ఎంత ఉందో ఇవాళ లెక్కేసుకున్నట్టయితే ఈ డిసెంబర్లో కంపేర్ చేసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ తగ్గింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలో గొప్పగా పనిచేశారు అని అంటే 2 విషయాల్లో గొప్పగా పనిచేశారని మాత్రం ఎటువంటి నిస్సందేహంగా చెప్పుకోదగినటువంటి వ్యవహారం ఏంటి? నెంబర్ 1, జనవరి 1 రోజున భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ 5 సంవత్సరాలుగా లేనటువంటి మద్యం సేల్స్ ఏమైతే ఉన్నాయో ఈ మద్యం సేల్స్, లిక్కర్ సేల్స్ ఇవి జనవరి 1న రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినాయనంటే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ ఘనత చెందుతుంది. ఆ ఘనత మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిందే. రెండోది, అప్పులు 9 నెలల్లోనే 76,000 కోట్ల రూపాయలని అప్పులుగా తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ప్రపంచంలో ఏ రాష్ట్రానికి, ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రానికి ఉండదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారికే 76,000 కోట్ల రూపాయలు, 14 లక్షల కోట్లు అప్పు చేసేసారని చెప్పి ఓకదంపుడు ఉపన్యాసాలు బేభత్సంగా కొట్టేశారు. రాష్ట్రం మొత్తం జనాలందరినీ నమ్మించేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం వీళ్ళందరూ గరగాడ తేల్చిందేంటి అని అంటే 5,50,000 కోట్లు, 5,60,000 కోట్ల రూపాయలే అప్పు ఉందని చెప్పి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు తేల్చినటువంటిది. ఈ 5,50,000 కోట్లకి తోడు మేము ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తాం ఇవన్నీ చెప్పి ఏమీ లేకుండా ఇవాళ 76,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొచ్చారు అని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెనుజులా అయిపోతుందా, శ్రీలంక అయిపోతుందా, బంగ్లాదేశ్ అయిపోతుందా, పాకిస్తాన్ అయిపోతుందా? ఇవన్నీ కూడా జనాలందరూ, మీకు ఓట్లేసిన జనాలు, 161 సీట్లని కట్టబెట్టిన జనాలందరూ మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి. ఇది వెనుజులానా, ఆంధ్రప్రదేశా, లేకపోతే శ్రీలంక, ఆంధ్రప్రదేశా, బంగ్లాదేశా, ఆంధ్రప్రదేశా? మీరు సమాధానం చెప్పండి. ఇది మీకు మాత్రమే చెల్లింది. గ్లోబల్స్ ప్రచారం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అయితే బురద జల్లాలో అన్ని రకాలుగానూ బురద జల్లిగినటువంటి ప్రచారం ఇది ఉన్నటువంటి పత్రికలు, టీవీలని పెట్టుకున్నటువంటి మీకు ఇది మరి ఏ రకంగా సమాధానం చెప్పుకోవచ్చో మీ మీడియా వాళ్ళు ప్రతినిధులు ఏ రకంగా సమాధానం నేర్పుతారో, ఏం చేస్తారో అది మీకు తెలియాలి.